హాయ్! నేను నా వీడియోలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా తోటలో చినకాయలు కోస్తున్నాము. ఇది ఫస్ట్ సారి. మాకు కూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంది. ఎందుకంటే 4 ఏండ్ల నుంచి ఈసారి మాకు పంటొచ్చింది చిన్న చెట్టులోన. ఎట్లా ఏంటనేది కూడా కొంచెం మా అవగాహన కోసం మాకే తెలీదు కాబట్టి మేము మార్కెట్‌కి పోతున్నాం. కొంతమంది ఇక్కడే అమ్మండండ్రి. అక్కడ ఏమోలే ఒకసారి చూసాం, కొంచెం మార్కెట్‌కి పోతే మాకి ఎట్లా అనేది కూడా కొంచెం తెలుస్తుంది కదా అని మేము కూలోళ్ళు చేసుకొని ఇట్లాగా ఆ పిల్లోడు మోస్తున్నాడు అన్ని కాయలు ట్రాక్టర్‌లో పెట్టుకొని మోస్తున్నాము. మొత్తం ఇది 8 ఎకరాల్లో పీకిస్తున్నాము. అంటే ఇదే ఫస్ట్ కాపు. ఇంకా 4 గంటల్లో అల్తే కాపు కూడా ఎక్కువగా లేదు, లైట్‌గా ఉంది. తర్వాత ఏమంటారు ఇదంతా ట్రాలీలోంచి ఒక ఆటోకి వేసుకోవాలి కాబట్టి అంత ట్రాలీ నిండినట్లలో ఒకతో వేసి అంత ఇది వేస్తున్నాం మండీకంతా. వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా కొంచెం గ్రేడింగ్ చేయాలి. అంటే చిన్న కాయలు కొంచెం యెల్లో కలర్ ఉండే కాయలను తీసేయాలి. తీసి మంచి తోటి మార్కెట్‌కి ఎత్తుకోవాలి. అవి తర్వాత ఏమైంది, ఆటో రావడం కోసం లేట్ అవుతుందంటే ఇంకేం చేసాం, వేరే వాళ్ళు అడిగితే ఏమన్నారు, కొంచెం ఇదైతుంది ఎండ ఉంది కదా, ఎండ కోసము దాని మీద అంతా వరగడ్డి కప్పండి, అట్లయితే కాయలకి ఏం కావు, లేదంటే ఎండకి ఇవైతాయి అనే దానికి కొంచెం వేరే వాళ్ళకి ఇచ్చిన సలహాలు మేము పాటించాము. ఇంకా మాకు కూడా తెలియదు ఎట్లని, అందుకే ఇట్లా గెడ్డేసి మొత్తం పెట్టాము. వాడు దేవగాడు పాపం పిలిస్తేనే వచ్చాడు. వాడు కూడా కూలికి వచ్చి తర్వాత గెడ్డేసిండారంటే వచ్చాడు. తర్వాత మరి ఈవినింగ్ కూడా మార్కెట్‌కి లోడ్ చేస్తున్నాం మరి దాన్ని. ఇట్లా కుమార్ అన్న, ఆ పిల్లోడు అందరూ లోడ్ చేసి తర్వాత మళ్ళీ మేము దీనికి అనంతపురం మార్కెట్‌కి ఎత్తుకొని పోతున్నాము. ఆడ ఎంత పోయింది రేట్ అనేది కూడా చెప్తాను. తర్వాత మార్కెట్‌లో అయిపోయినాక ఫస్ట్ మనం ఇక్కడ కాటా ఏయించుకోవాలి. ఎన్ని టన్నులు వచ్చింది అంటే లోడ్ బండి ఎంత ఉంది, తర్వాత ఎంటీ బండి ఎంత ఉన్నది కూడా వేయించుకోవాలి. ఇక్కడ వేయించుకున్న కాటా అది రూ. 50 తీసుకుంటారు కాటా వేసేకి. తర్వాత అక్కడ అన్‌లోడ్ చేస్తారు. ఇవి వచ్చి మాకు టన్ను 20,000 వేస్తారు రేటు. తర్వాత వాళ్ళకి కమిషన్ ఉంటుంది. రూ. 110 తీసుకుంటారు కమిషన్ అంగడి వాళ్ళు. ఇలాగ ఎంత వచ్చిందని మీరే లెక్క చేసి కామెంట్ చేయండి. మొత్తం 4.5 టన్నులు అయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.